హలో, నేను మిసిఎస్ రావు. ప్రపంచంలో క్రైస్తవులకు కానీ లేదా ఇస్లాంకి కానీ అంటే ముస్లింలకి వీళ్ళందరికీ ప్రత్యేకమైన దేశాలు ఉన్నాయి. కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన దేశమే లేదు. దానికి కారణం ఏంటి? పైగా ఇప్పుడు భారతదేశంలోనే మతాల వారీగా దేశాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా వస్తుంది. దీనికి గల కారణం ఏంటి అనేది ఇంటరాక్ట్ అవుదాం. ప్రస్తుతం మన దగ్గర సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతోటి ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, విచిత్రమైనటువంటి పరిణామం, హిందువులేమో చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ప్రపంచంలోని జనాభాలో పోర్షన్ ఆల్మోస్ట్ 15 to 16% ఉందని చెప్పి ఏదో అఫీషియల్ లెక్కలు ఉన్నాయి. బట్ హిందూ దేశం అనేది ప్రత్యేకంగా ప్రపంచంలో ఎక్కడా లేకపోవడానికి కారణం? ఇది చాలా కారణాలు ఉన్నాయండి. కాదు, కొద్దిగా దీన్ని రాయడానికి కొన్ని పుస్తకాలు కూడా రాయొచ్చు. ఒక 10 పుస్తకాలు 20 పుస్తకాలు కూడా రాయొచ్చు. కానీ మన సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే మన చరిత్ర ఎంతో పురాతనమైనది. మన నాగరికత, హైందవ చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న నాగరికత. అయితే ఇన్ని వేల సంవత్సరాల నాగరికతలో మత వ్యాప్తి కొరకు మనము దండయాత్రలు చేయడం కానీ యుద్ధాలు చేయడం కానీ అనే ఆనవాళ్ళు లేవు. మత వ్యాప్తి కొరకు రాజకీయం కోసము, రాజ్య ఆకాంక్ష కోసము, లేకపోతే వ్యాపార దృక్పథంతో, లేకపోతే ఆర్థిక అవసరాల కోసం చేసిన ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. కానీ మత వ్యాప్తి కొరకు చేసింది ఏం లేదు. కానీ ఎందుకంటారు అనేది ఒక ప్రశ్న. నాకు ఎప్పుడు అదే వస్తుంటుంది. అయితే మనకి ఈశావాస్య ఉపనిషత్తు అని ఒకటి ఉంది. అందులో ఒక మహావాక్యం ఉంటుందంటే, ఈశావాస్యం ఇదం సర్వం. అంటే భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి, ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు. అందులో నుంచే ఇంకొక వచ్చింది ఏంటంటే, మన ఈ చరాచర సృష్టి అంతా ఏకత్వం యొక్క వైవిధ్యం. అంటే మనం మామూలుగా చెప్తారు కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అది తప్పండి, దాన్ని రివర్స్ చేయటం. ఏది ఇంగ్లీష్లో అంటారు కదా, పుట్టింగ్ కార్ట్ బిఫోర్ ద హార్స్ అని. మనం ఎద్దుల్ని వెనకబెట్టి బండి ముందు పెట్టినట్టు. అది యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు, ఇట్ ఈస్ ద డైవర్సిటీ ఆఫ్ యూనిటీ. అంటే ఏకత్వం యొక్క వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం కాదు. మనోళ్ళు చెప్పేది భిన్నత్వంలో ఏకత్వం, అది తప్పు. సో ఇది మన ప్రాథమిక భావన. హిందువుల ప్రాథమిక భావన ఏంటంటే, చరాచర జగత్ మొత్తం మట్టిలోనూ భగవంతుడు ఉన్నాడు, చెట్లోనూ భగవంతుడు ఉన్నాడు, మనిషిలోనూ ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ప్రతి చోట. ఎందుకంటే భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి అనేది హిందూ మతం చెప్తారు. అది మన హిందూ మతము, హిందూ భావన. మరి అందరిలోనూ భగవంతుడు ఉన్నప్పుడు నీ మతం మార్చాల్సిన అవసరం నాకేముంది? అంతే కదా. సో ఈ భావన ఉన్నప్పుడు అవతల వాళ్ళని మార్చాల్సిన అవసరం, వాళ్ళ మతం మార్చి ఏ మతాన్ని తెస్తాం మనం? అంటే అందరూ భగవంతుడు సర్వంతర్యామి అనే మతానికి కదా మనం తీసుకురావాల్సింది. మరి అయినప్పుడు అతను కూడా అదే ఆ భగవంతుడే కదా. సో కాబట్టి ఇట్ ఈజ్ నిరుపయోగమైన విషయం. సో కాబట్టి మత వ్యాప్తి కోసం అని హిందువులు ఏనాడు కూడా కష్టపడలేదు, యుద్ధాలు చేయలేదు, దానికి కావాల్సిన ఏమీ చేయలేదు. అది ఈ పరిస్థితి కొన్ని వేల సంవత్సరాలు కొనసాగింది. తర్వాత దాదాపుగా ముఖ్యంగా ఈ 2000 సంవత్సరాల క్రితం, గత 1500 సంవత్సరం 1300 సంవత్సరాల మధ్యలో అబ్రహమీయ మతాలన్నీ వచ్చినాయి. అందులో ముఖ్యంగా 3 అండి. ఆ మతాలు ఎక్కడ వచ్చినాయంటే మధ్య ఆసియా, అంటే మిడిల్ ఈస్ట్, జెరూసలము, అరేబియా ఆ ప్రాంతం నుంచి వచ్చినాయి. ఈ అబ్రహమీయ మతాలు అంటే అబ్రహాం అనే ఒక అతను ఉన్నది, ఆయన నుంచి వచ్చిన ఆలోచన విధానం ఉన్నట్టు ఇది. అందుకోసం ఆయన్ని అబ్రహమీయ మతాలు అంటారు. అందులో ముఖ్యంగా 3. ఒకటి యూదు మతం, అంటే ఇది జూడయిజం, ఇప్పుడు ఇజ్రాయిల్ వీళ్ళు ఫాలో అయ్యేది. అది అన్నిటికంటే అది ఆ మతాల్లో అది పురాతనమైనది. ఆ తర్వాత వచ్చింది క్రైస్తవం, ఆ తర్వాత వచ్చింది ఇస్లాం. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, భగవంతుడు అనేవాడు ఒక్కడే. ఎవరైతే మిగిలిన దేవీ దేవతలు ఉన్నారో వాళ్ళు భగవంతుడు కాదు, దేవుడు కాదు. సో నేను ఒక్కడే. రెండవది, దేవుడు నిర్వికారుడు, దానికి ఆకారం లేదు. అందులో హిందువులకి మనకి పెద్ద తేడా ఏం లేదు. అంటే అబ్రహీం మతంలో చెప్పేదంతా ఇదే. ఇంకా అది కాదు, అది బేసిక్. అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. అక్కడ నుంచి వచ్చిన సమస్య ఏంటంటే, అయితే ఆ దేవుడు ఏం చెప్తా అంటే, నేను ఒక ప్రతినిధిని నియమించాను,
ఒకే ఒక ప్రతినిధి, ఏకైక ప్రతినిధి. ఓకే. క్రైస్తవులు ఏమంటారంటే ఆ ఏకైక ప్రతినిధి ఎవరంటే క్రీస్తు. జీసస్ క్రీస్ట్, అంటే ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. ఉమ్. క్రైస్తవులు ఏమంటారు? జీసస్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. మనం ఏమంటాం? మనం అంతా అమృతస్య పుత్ర అని అంటారు కదా, అంటే మనం అంతా దేవుడి బిడ్డలమే. అవును. ఇక్కడ ఉమ్. వాళ్ళు చెప్పేదంటే ఓన్లీ జీసస్ ఒక్కడే దేవుడి సన్ ఆఫ్ గాడ్. గాడ్ ఇంత కాపర్లు అది మిగిలిన వాళ్ళంతా ఆయన వీళ్ళని ఇది కాపలా చేస్తాడండి. అవును. అట్లాగే ఇస్లాంలో కూడా మహమ్మద్ ప్రవక్త గారు కూడా ఆయన ప్రవక్త, మహమ్మద్ గారు ఇది అల్లా ప్రవక్త అని చెప్తారు. అయితే చెప్పిన తర్వాత ఈ ఏకైక ప్రతినిధి ద్వారా ఆ దేవుడు ఈ మనుషులు ఎలా ఉండాలి, వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళ సామాజిక దృక్పథం ఎలా ఉండాలి, వాళ్ళు ఎవరిని ప్రార్థించాలి, స్వర్గం ఏంటి, నరకం ఏంటి, ఈ విధంగా మొత్తం అన్ని విషయాలకు సంబంధించినవి ఆ ప్రతినిధి ద్వారా చెప్పిస్తారు ప్రజలకి. ఓకే. ఆ ప్రతినిధి ద్వారా చెప్పించినదే ఆ మత గ్రంథం. ఖురాన్ కానీ లేదంటే బైబిల్ కానీ ఇవన్నీ ఆ మత గ్రంథంలో చెప్పింది మాత్రమే పాటించాలి, మిగిలింది ఏది పాటించడానికి వీలు కాదు. ఓకే. ఇది ఒకటి. రెండవది, ఆ దేవుడు మొట్టమొదటిగా పురుషుణ్ణి అంటే మగ వ్యక్తిని సృష్టించాడు, మగ మనిషిని సృష్టించాడు. ఆ మగ మనిషి యొక్క భోగ విలాసాల కోసం ఆడవారిని సృష్టించారు, తర్వాత మిగిలిన చరాచర జగత్తునంతా సృష్టించారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న చరాచర జగత్తు, ఆడవారు మొత్తం మగవారి భోగ విలాసాల కోసం సృష్టించబడింది అని వాళ్ళ గ్రంథాలు చెప్తాయి. ఇది రెండు ఇస్లాము అని అంటే ప్రిన్సిపల్ అంతా సేమ్. అది తర్వాత మూడోది, ఎవరైతే ఇప్పుడు ఈ మతంలో ఉన్నారో వాళ్ళ ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే ఆ మత గ్రంథం చెప్పినట్టు నడుచుకోవటమే కాకుండా ఎవరెవరైతే మిగిలిన మతాలను ఉన్నారో వాళ్ళందరినీ ఈ మతంలోకి మతం మార్పిడి చేయాలి. ఆ మత మార్పిడి చేయటం, ఒకవేళ వాళ్ళు చేయడానికి ఇష్టం లేకపోతే, వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే వాళ్ళని మట్టు పెట్టడానికి కూడా అభ్యంతరం లేదు. అంటే ఇది మతంలో మార్చకపోతేనా? వాళ్ళు మారకపోతే ఎవరైతే మారలేదో వాళ్ళని మట్టు పెట్టడం కూడా అది సమంజసమే. ఎందుకంటే విగ్రహారాధన అనేది అన్నిటికంటే ఘోరాతి ఘోరమైన పాపం. ఎందుకు విగ్రహారాధన ఘోరాతి ఘోరమైన పాపం? వాళ్ళు చెప్పేది ఏంటంటే భగవంతుడు నిర్వికారుడు, ఇదంతా ఆయన సృష్టించింది, మీరు చేసిన బొమ్మ కానీ లేక విగ్రహం కానీ కూడా అది భగవంతుడు కాదు, మీరు దాన్ని పూజించడం తప్పు, భగవంతుడిని వదిలేసి ఈ విగ్రహాన్ని పూజిస్తున్నారు కదా, ఈ విగ్రహాన్ని పూజించడం తప్పు. సో కాబట్టి ఇది ఘోరాతి ఘోరమైన పాపం. దాన్ని వాళ్ళు ఐకనోక్లాస్టిజం అంటారు. ఐకనోక్లాస్ట్ అంటారు. విగ్రహారాధన తప్పు. సో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళని మట్టు పెట్టాలి. తర్వాత వాళ్ళ మతాన్ని పాటించిన వాళ్ళని మతం మార్చాలి, లేకపోతే మట్టు పెట్టాలి. అయితే ఇది ప్రతి బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది, ఓపెన్గా ఉంటుంది. మీరు జస్ట్ బైబిల్ చదవండి, మీరేం అవసరం లేదు. ఆ తర్వాత బైబిల్ కానీ ఖురాన్ కానీ రెండు చదివినా తెలుస్తాయి. ఆ తర్వాత ఏంటంటే పుణ్యకార్యం అంటే ఏంటి, పాపకార్యం అంటే ఏంటి. పుణ్యకార్యం ఈ పనులు ఏదైతే చేశారో, అంటే ఆ మతం చెప్పిన ఆ ప్రతినిధి ద్వారా వచ్చిన ఆ మత గ్రంథాన్ని పాటిస్తూ, ఆ మతంలో ఉంటూ, ఆ మతాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రపంచమంతా వ్యాప్తి చేస్తూ, దానికి దానికి కావాల్సిన యుద్ధాలు, క్రిస్టియన్లు ఏమంటారు, క్రూసేడ్ అంటారు. వాళ్ళ మతపరమైన యుద్ధాన్ని క్రూసేడ్ అంటారు. మీరు క్రూసేడ్ అని గూగుల్ కొడితే మీకు వచ్చేస్తుంది. ఇస్లాంలోనేమో జిహాద్ అంటారు. ఇది జిహాద్ అంటారు. సో దీనికి మళ్ళీ ఇది పూర్తిగా మానవుల్ని రెండు విధాలుగా భాగాలుగా విభజించారు. ఎట్లా అంటే ఇప్పుడు క్రైస్తవులు హీథెన్లు అంటారు వాళ్ళని, క్రైస్తవులు కాని వాళ్ళని హీథెన్స్ అంటారు. అంటే క్రైస్తవేతరులు అని మనం తెలుగులో చెప్పుకున్నట్టు హీథెన్స్ అని, HEATHENS. అట్లాగే ముస్లింలు అంటే ముస్లింలు కాఫిర్లు,
కాఫీర్ అనే పదం మీరు విని ఉంటారు కదా, కానీ క్రైస్తవులు మనం ఎక్కువ విని ఉండం, ఎందుకంటే అది బయటికి రానివారు. హీథెన్ అనేది హీథెన్ అంటే సో ఈ క్రైస్తవుల బాధ్యత ఏంటంటే హీథెన్స్ అనే వాళ్ళందరినీ మతం మార్చాలి. ముస్లింల బాధ్యత ఏంటంటే ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే కాఫీర్లందరినీ ముస్లింలుగా చేయాలి. దీనికి కావాల్సిన అన్ని రకాలమైన మీరు నయాన భయాన సామధాన భేద దండోపాయాలన్నీ, నయాన్నో భయాన్నో మట్టు పెట్టడం, అది చేయటం, యుద్ధం చేయటము, అన్ని రకాలుగా ఏ విధంగా చేసినా కానీ మీరు మతం మారిస్తే అన్నిటికంటే అది పుణ్యమైన కార్యము. సో ఇది పుణ్యం. పాపం ఏంటి? విగ్రహారాధన చేయటం పాపము, తర్వాత మతం మార్చకపోవటం పాపము, ఆ మతాన్ని నుంచి బయటికి పోవటం పాపము. సో ఈ విధంగా అన్నట్టు. సో ఇది ఒకటి. తర్వాత నాలుగోది ఏంటంటే ఈ మనకి పునర్జన్మ అంటూ లేదు. ఒకే ఒక జన్మ మనిషికి కానీ దేనికైనా ఒకే ఒక జన్మ. మనం ఈ జన్మలో చేసిన పుణ్య పాపాలని మనం చనిపోయిన తర్వాత వాళ్ళకి జడ్జ్మెంట్, డే ఆఫ్ జడ్జ్మెంట్ అని ఉంటుంది. క్రిస్టియన్లు చెప్తారు డే ఆఫ్ జడ్జ్మెంట్, ముస్లిం చెప్తారు ఖయామత్ అంటారు. ఆ డే ఆఫ్ జడ్జ్మెంట్న ఈ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధి నిర్ణయిస్తారు నువ్వేమి పుణ్యం చేసావు, ఏం పాపం చేసావు అని. పుణ్యం అంటే ఏంటి అంటే మీరు ఎంతమందిని మతం మార్చారు, ఎంతమందిని విగ్రహారాధకులని మట్టు పెట్టారు, లేకపోతే సో ఇవి పుణ్య కార్యక్రమాలు, మిగిలినేమో పాప కార్యక్రమాలు. మీరు ఈ పుణ్య కార్యక్రమాలు చేశారనుకోండి, మీకు మరణానంతర జీవనం, అంటే మరణానంతర జీవనం అనే శబ్దమే ఇది ఆక్సిమోరాన్, బట్ దట్ ఈస్ కాల్డ్ ఆఫ్టర్ లైఫ్, ద లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆర్ ఆఫ్టర్ లైఫ్. ఆ మరణానంతర జీవితం మొత్తము మీరు స్వర్గలోకంలో ఎన్నో సుఖాలు భోగ విలాసాలతో మీరు గడుపుతుంటారు. ఇక ఎటర్నల్గా ఇక అనంతంగా మీరు అక్కడే ఉండి జీవనం గడుపుతారు. ఒకవేళ మీరు ఈ పనులు ఈ పుణ్య కార్యక్రమాలు చేయలేదనుకోండి, మీరు మరణానంతర జీవితం మొత్తం నరకంలో ఉండి ఆ బాధల్ని మొత్తం అది ఆ కష్ట నష్టాలు ఆ బాధలు ఆ పెట్టే అవన్నీ మీరు సహిస్తూ ఉండాలి. ఓకే, దీని కంటిన్యూషన్ ఒకటి చెప్తాను సార్. 3 days బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది, మరణానంతర స్వర్గం కావాలంటే మీరు లాగిన్ కాండి అని చెప్పి 16 కోట్లు 20 కోట్లు ఎవరో తీసేసుకున్నారంట. నాకు ఆశ్చర్యం వేసింది మీరు చెప్తుంటే. ఓహో, మరణానంతర స్వర్గం అంటే మరణానంతర స్వర్గం అంటే మరణానంతర జీవనం స్వర్గం. ఇది నేను ఎలా కట్టారు డబ్బులు అనుకున్నా, ఈ సూత్రం మీరు చెప్పిన సూత్రం ప్రకారం డబ్బులు కట్టారు. ఇది చాలా ప్రభావం చేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు నేను ఎవరైనా కానీ ఇప్పుడు మనకి చనిపోయిన తర్వాత అయ్యో జీవితం చనిపోయిన తర్వాత మొత్తం నరకంలోనే పోవాలా, దాని బదులు ఇక్కడ ఏదైనా కొంచెం ఈ మంచి పనులు, కానీ వాళ్ళు చెప్పిన మంచి పనులు ఏంటి ఇవి, ఈ పనులే, ఈ పనులు చేద్దాము, సో 10 మందిని మతం మారుద్దాము. సో ఇది వాళ్ళకి ప్రోత్సాహం ఉంది. వాళ్ళు ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తారంటే జీవితం అనేది మనకి హిందువులకి ఏంటి పునర్జన్మ ఉంటుంది. ఈ జీవితంలో తప్పు చేస్తే మళ్ళీ జన్మ పుట్టి నువ్వు ఇక్కడ చేసిన కర్మను అనుభవిస్తూ ఆ జన్మలో కనుక నువ్వు మంచి పని చేస్తే మరి జన్మలో నీకు మళ్ళీ మంచి జన్మ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఒక ఏమంటారు జన్మాంతర జన్మలు ఉంటాయి. అంటే మనకేంటి ఈరోజు తప్పు చేసాం అనుకోండి, మనం దాన్ని సరిదిద్దుకుంటే రేపు బాగానే ఉంటుంది అనే ఉద్దేశం మనది. ఈ జన్మలో చేసిన కర్మల ఆధారంగా నెక్స్ట్ జన్మ ఉంటుంది. సో కాబట్టి ఈ జన్మలో మనం బాగుంటుంది. అది కూడా ఏంటి, ఎవరిని చేయమనొద్దు, నువ్వు తిట్టొద్దు, వేరే వాళ్ళని కష్టపెట్టొద్దు, ఇవే కదా మనం చెప్పి. కానీ అక్కడ పుణ్యం పాపం వేరు, మన పుణ్యం పాపం వేరు. సో దీనివల్ల ఏమైందంటే అప్పుడు ఆ అబ్రహమీయ మతాల నుంచి వచ్చిన క్రైస్తవులు కానీ క్రైస్తవులేమో అటు యూరోప్ వైపు వెళ్ళిపోయారు ఇనీషియల్గా. సో ఇస్లాం మతం నుంచి వచ్చిన ముస్లింలు వాళ్ళు మొత్తం ఇక దండయాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ దేవుడు చెప్పింది, మహమ్మద్ ప్రవక్త గారు చెప్పింది దాని ప్రకారం అంతే. ధ్వంసం చేస్తే పుణ్యం అని చెప్పారు కదా. ధ్వంసాన్ని కాదు, మతం మార్చడం. మతం మార్చడం లేదంటే మతం మార్చి ఒప్పుకోకపోతే మీరు అన్ని రకాలుగా మీరు చేసిన ఇంక్లూడింగ్ వాళ్ళని చంపేయడం కూడా. అందుకోసం మనకి ఇప్పుడు చాలా మంది జిహాదీలు చెప్తారు కదా, నేను చేసిన పని మా మతం ప్రకారం మంచిది, నేను స్వర్గంకి పోతే నాకు 72 మంది కన్యలు దొరుకుతారు అది అని చెప్తారు కదా. ఇవన్నీ అది వాళ్ళ మత గ్రంథాల నుంచి వచ్చినది అన్నట్టు. అయితే మన క్రైస్తవ మతం అటు వెళ్ళిపోయింది. తర్వాత ఇనిషియల్గా తర్వాత ఇది ఇస్లాం మతము ఏర్పాటైన తర్వాత అది మనకి మొట్టమొదటి ఇస్లామిక్ ఆక్రమణ
దురాక్రమణ ఆక్రమణ ఏదైనా అనండి. 711లో మొహమ్మద్ బిన్ ఖాసిం ద్వారా సింధ్ ఉందిగా, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, దాని మీద మొట్టమొదటి దురాక్రమణ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. అది యుద్ధం అంటే సైన్యం రావటమే కాదు, మామూలుగా కూడా హిందువుల మీద జరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి కారణం ఏంటంటే, ఇప్పుడు మన యుద్ధ నీతి ప్రకారము ఓన్లీ ఇది ఆయుధము ధరించని వాడి మీద, లేకపోతే యుద్ధానికి సంసిద్ధంగా లేని వాడి మీద యుద్ధం చేయడానికి వీల్లేదు అని చెప్తాను. యుద్ధ ధర్మం అది మన ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ కూడా అందులో అదే ఉంటుంది. ఇది నాన్ కంబాటెంట్ షుడ్ నాట్ బి హార్మ్డ్ ఇన్ ది వార్ అని. అదేంటి మన నుంచి తీసుకుందే. కానీ ఈ అబ్రహామీయ మతాలు అది కాదు. వాళ్ళకి ఏంటంటే విగ్రహారాధన చేసే ప్రతివాడు శత్రువే. ఆ తర్వాత ఆ మతాన్ని ఆచరించని వాడు ప్రతివాడు శత్రువే. ఎందుకంటే క్రిస్టియన్లకి హీతన్లు అందరూ శత్రువులే. ప్రతి క్రిస్టియన్ యొక్క ధర్మం ఏంటి? ఆ హీతన్ల మతం మార్చడం, లేకపోతే మట్టు పెట్టడం. అట్లాగే ముస్లింలు కూడా సేమ్, కాఫీర్లందరినీ మతం మార్చడం, లేకపోతే ఇది. సో కాబట్టి నువ్వు యుద్ధం చేస్తున్నావా లేదా అనేది ముఖ్యం కాదు. నువ్వు విగ్రహారాధకుడివి, నువ్వు వాళ్ళ మతానికి సంబంధించిన వాడి కాకపోతే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళ శత్రువే. శత్రువు అయినప్పుడు నీ మీద యుద్ధం చేస్తారు. అంటే నేను చంపడము, మతం మార్చడం. ఓకే, అట్లా కాదు, నేను మతం మారుతానంటే నేను చంపరు. సో ఈ విధంగా మనకి గత 1300 సంవత్సరాల నుంచి హిందూ ధర్మం మీద, హిందూ ధర్మాన్ని కాదు, మిగిలిన క్రైస్తవేతర లేకపోతే ముస్లిమేతర మతాలన్నిటి మీద ప్రపంచం మొత్తం జరిగింది. ఇప్పుడు జరుపుకుంటూ వచ్చినాయి. అలా జరుపుకుంటూ వచ్చిన 1300 సంవత్సరాలు జరిగిన తర్వాత, దాదాపుగా ముఘల్ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత ఇది ఇక మొత్తం దాదాపుగా భారతదేశం, అంటే ప్రస్తుత పాకిస్తాన్, భారతదేశం, తర్వాత బంగ్లాదేశ్, 3 ప్రాంతాలు వాళ్ళ కింద వచ్చిన. ఆఫ్ఘనిస్తాన్ అంతకుముందు బౌద్ధ దేశం ఉండేది, అది పోయింది. అయితే ఇక దాదాపుగా ఇది హిందూ మతం మీద ఆక్రమణలు జరుగుతూనే వచ్చినాయి. అంటే భరతఖండం అంటే ఇదేనా సార్? ఇప్పుడు బంగ్లాదేశ్ భరతఖండం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఉపఖండం. శ్రీలంక కూడా వస్తాయి. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇవన్నీ వస్తాయి. అయితే అది జరుపుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ముఘల్ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత కూడా, కానీ హిందువులు పోరాటం మాత్రం ఆపలేదు. హిందువులు చేసింది ఒకటేంటంటే, అవతల వాళ్ళు ఎందుకు మన మీద దాడి చేస్తున్నారు అనే విషయం మీద ఏనాడు కూడా సరైన అవగాహన చేసుకోవడానికి చేయలేదండి. వాళ్ళ మత గ్రంథాలు చదవలేదు. ఎందుకంటే మనము అవతలవాడు మనిషే, అవతలవాడు కూడా మనలాగే మనిషి అని ఊహించుకున్నాం. కానీ ఇప్పుడు అవతల వ్యక్తి కూడా మనిషే కాదని ఎవరు అనరు. కానీ ఆ వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఆయన మనసులో ఏముంది? ఆ మనసులో ఆ విధంగా భావన ఏర్పడడానికి కారణము, దానికి సోర్స్ ఏంటి అనేది మన ఏనాడు హిందువులు ప్రయత్నం చేయలే. మానవ సేవ మాధవ సేవ అని మొదటి నుంచి చెబుతున్నారు కదా. ఎందుకంటే నేను చెప్పాను ఇజావాస్యం ఇదం సర్వం అని. అయినప్పుడు అతనిలో కూడా దేవుడు ఉన్నాడు. కానీ మనం అనుకునే దేవుడు ఆ దేవుడు, మనం అనుకునే పుణ్యము ఆ పుణ్యము, మనం అనుకునే పాపం ఆ పుణ్యానికి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటి అనేది మనం ఏనాడు ప్రయత్నించాలి. దీన్నే స్వయంబోధం, శత్రుబోధం అని అంటారు. అంటే మనం ఎవరం అనేది స్వయంబోధం. దాని మీద ఇంకోటి చేద్దాంలేండి, ఇంకో కార్యక్రమం. శత్రుబోధం అంటే మనకు శత్రువు ఎవరు, ఆ శత్రువు ఎందుకు మనకు శత్రువు, అతనికి ఆ శత్రువు మనకి శత్రువు కావాలని అతను ఎందుకు అనుకున్నాడు, దానికి కారణం ఏంటి, ప్రేరణ ఏంటి, ఇది ఏనాడు కూడా హిందువులు ప్రయత్నించలేదు తెలుసుకోవడానికి. సో సరే ఏమైతే మా ముఘల్ సామ్రాజ్యం ఏర్పడింది. తర్వాత చాలా చోట్ల నిజాంలు వీళ్ళు ఏర్పడి మనల్ని పరిపాలించడం మొదలుపెట్టారు. అయినా కానీ హిందువులు ఆ పోరాట పటిమను తగ్గు చేసుకోలేదు. అందుకోసమే మనకు చూడండి, ఇప్పుడు ఎన్నో హిందూ సామ్రాజ్యాలు ఏర్పడినాయి, చిన్న చిన్న సామ్రాజ్యాలు. ముఘల్ సామ్రాజ్యం అక్కడ కానీ విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది ఇక్కడ. తర్వాత పుదుకోటై సామ్రాజ్యం ఏర్పడింది. ఆ తర్వాత అంతకుముందు కాకతీయ సామ్రాజ్యం ఏర్పడింది. సో ఈ విధంగా మీరు దేశం మొత్తం మీద రాజస్థాన్లో కానీ మీరు చాలా చోట్ల ఏర్పడినాయి.
అయితే కానీ వీళ్ళందరూ భారతదేశం మొత్తాన్ని మనము అగైన్ మన హైందవ సంస్కృతిని పునరుజ్జీవన చేయాలి అనే ఉద్దేశంలో చేయలేకపోయారు వాళ్ళ ప్రాంతం వరకే చేసుకున్నారు. కానీ ఆ మిగిలిన భారతదేశం మొత్తం చేయాలి అనేది వాళ్ళు ఆనాటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆ ఆలోచన మీరు రాకపోవచ్చు. అన్నట్టు అసలు శత్రువు ఎవరు అనేది తెలియలేదు కదా. తెలియకపోయారు. మీకు ఉదాహరణకి శత్రుబోధ ఎంత అవసరం అనేది చెప్తాను మీకు. రామరాయలు విజయనగర సామ్రాజ్యానికి చివరి మహారాజు. అయితే ఆయన గోల్కొండ నవాబ్ అంటే మన హైదరాబాద్ నవాబు, బీజాపూర్ నవాబు, బీదర్ నవాబు, తర్వాత గుల్బర్గా నవాబు, ఈ 5 వీళ్ళు ఉన్నారు కదా, ఈ ఔరంగాబాద్, వాళ్ళందరితోని బాగానే ఉండేది. వాళ్ళందరినీ అయితే ఈ హైదరాబాద్ గోల్కొండ నవాబు ఎవరైతే ఇంతకుముందు ఆసిఫ్ జాయిలు ఉన్నారు కదా, వాళ్ళు అందులో ఒక అతను ఇక్కడ వీళ్ళ గొడవలతోనే ఆయన వెళ్తే ఆ పిల్లాడిని ఆయన దగ్గర చేర్చి తన దగ్గర ఉంచుకొని ఆశ్రయం ఇచ్చి రక్షణ ఇచ్చి పెద్దోడిని చేసి ఇబ్రహీం కులీ కుతుబ్ షా అతని పేరు, అది చేసి పెళ్లి కూడా చేసి ఇక్కడ పంపిస్తాడు. ఆయన ఇక్కడ నవాబు అయిపోతాడు. అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ 5 నవాబులు కలిసి అరే ఇది కాఫీర్ రాజ్యం, ఇది వీడిని మట్టు పెట్టించాలి, వీళ్ళు అందరూ కలిసిపోతారు. కలిసిపోయి బ్యాటిల్ ఆఫ్ తల్లికోట్ అని అవుద్ది అన్నట్టు, అంటే తల్లికోట యుద్ధం. వీళ్ళందరూ కలిసి ఆయన మీద వెళ్తారు. అయితే యుద్ధం బాగా భీకరంగా జరుగుతుంది. అయితే ఈ రామరాయలు చేసిన పెద్ద పొరపాటు, ప్రతి హిందువు చేసే పొరపాటు ఈనాడు నుంచి కాదు, ఇది ఇసావాస్యం ఇదం సర్వం అందరూ మన ఇది ఒకటే కదా అనేది. ఆయన ఏం చేశారంటే 2 బెటాలియన్స్ ముస్లిం ఆర్చర్ బెటాలియన్స్ ధనుర్విద్య కోసం అని 2 బెటాలియన్ ఆయన ఏర్పడి అందులో అందరిని ముస్లింని పెట్టారు, ముస్లిం కమాండర్ని. యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ 2 బెటాలియన్లు ఈయన నుంచి మారిపోయి వాళ్ళలో చేరిపోతారు, శత్రువుల్లో చేరిపోతారు. ఎందుకంటే మరి వాళ్ళ మత ప్రకారము వాళ్ళు చేసింది కరెక్టే. ఎందుకంటే వాళ్ళ మత ప్రకారము ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మత ప్రకారం ఒక ముస్లిం ఇంకో ముస్లింతో ఫైట్ చేయకూడదు, అంటే మత కారణంగా చేయకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉండొచ్చు, కానీ అవతల వాడు కనుక ముస్లిం కాదనుకో, ముస్లిమేతరుడు అనుకో, అప్పుడు ఆ ముస్లిమేతరుతో వీళ్ళు చేరడానికి వీల్లేదు. అట్లాగే క్రిస్టియన్లో ఉంది, కాకపోతే కొద్దిగా లోయర్ లెవెల్లో ఉంటుంది, ఇక్కడేమో. సో కాబట్టి వాళ్ళ మత బోధనల ప్రకారం వాళ్ళు ఇటు వచ్చేసారు. వాళ్ళు ఇటు రావడంతోనే మొత్తం ఈయన కొలాప్స్ అయిపోయింది. మొత్తం ఆయన పట్టుకొని అక్కడక్కడే శిరచ్ఛేదనం చేసేస్తారు. మొత్తం పూర్తిగా ఏదైతే 400 సంవత్సరాలు పరిపాలించిన హైందవ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అది మటుమాయమైపోయింది. అంటే మనకి దీనికి కారణం ఏంటంటే స్వయం బోధ శత్రుబోధ అని తెలియకపోవడం వల్ల రామరాయలు గారు ఈ చేసిన తప్పిదం వల్ల ఆ ప్రాంతం మొత్తం అక్కడ ఉన్న హిందువులందరూ ఇది బాధపడాల్సి వచ్చింది. సో ఇది ప్రతి రాజు ప్రతి హిందువు చేసేది, ఇప్పటికి ఈనాడు కూడా చేసేది ఇదే పని, ఇదే. సో మనం ఎక్కడ దాకా వచ్చామా? అయితే ఈ రాజులంతా ఉన్నా కానీ మొత్తం భారతదేశం మొత్తం మళ్ళీ రీక్లెయిమ్ చేయడానికి ఏం ప్రయత్నం జరగలేదు. అయితే మొట్టమొదటిసారి శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ద్వారా ఆయన ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి రాజ్యం మొత్తం ఆయన అది ఏర్పాటు చేశారు. ఇది మరాఠా కన్ఫెడరసీ అంటారు దాన్ని. అది ఒక హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే అది కన్సాలిడేట్ కాకముందే బ్రిటిష్ వాళ్ళు వచ్చేస్తారు అన్నట్టు. అప్పటి వరకు చూడండి ఎన్ని దాదాపుగా 500-600 సంవత్సరాలు చేశారు, యుద్ధాలు చేశారు. అంతకుముందు ఈ ముస్లిమ్స్ రాజ్యము ఇదంతా ఉండేటప్పటికి ఏంటంటే మీరు ఎక్కడ పోయినా కానీ హిందువులు కూడా ముస్లింలానే కనిపించేవాళ్ళు. వాళ్ళ వేష భాషలు కానీ అవి కానీ. మీరు తెలంగాణలో ఒకప్పుడు అందరూ కుచ్చులు టోపీ పెట్టుకొని ఉండేది, రాజులు రెడ్లు వీళ్ళందరూ కుచ్చులు టోపీ పెట్టుకొని అంత ఉర్దూలోనే మాట్లాడేది. ఇప్పుడు మనం కర్ణాటక వెళ్తే మన గుల్బర్గా సైడ్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది, ఎందుకంటే గుల్బర్గా ఇటే కదా. సో ఇది ఇంత జరిగిన తర్వాత తర్వాత బ్రిటిష్ వాళ్ళు వస్తారు. సో ఈ మరాఠా నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళ ఇది శివాజీ మహారాజ్. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికి సో మరాఠాలు బ్రిటిష్ వాళ్ళ కారణం వల్ల మన దేశం ముస్లిమీకరణ లేకపోతే ఇస్లామీకరణ అనేది కొంతవరకు ఆగింది.
లేకపోతే ఈనాటికి వాళ్ళిద్దరు రాకపోతే ఈనాటికి మొత్తం మన ఏరియా మొత్తం ముస్లింలు అయిపోయేవాళ్ళు. పాకిస్తాను, ప్రస్తుత భారతదేశం, తర్వాత ఇది బంగ్లాదేశ్, ఇవన్నీ. సో వాళ్ళు ఒక 150 సంవత్సరాలు ఎంతండి 1757 నుంచి 1947, అంటే దాదాపు 190 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఈ 190 సంవత్సరాల పరిపాలనలో హిందువులకి కొంత మేలు జరిగింది. ఎట్లా మేలు జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళు మతపరమైన పాలన చేయలేదండి. వాళ్ళు నిజంగా సెక్యులర్గానే చేశారు. అది కొద్దిగా క్రిస్టియన్ మిషనరీలు ఏమైనా ఉంటుందంటే ఆ తెల్లవాడు అనే ఫీలింగ్తో వాళ్ళకి వచ్చారు. కానీ బట్ అఫీషియల్గా అధికారికంగా ఏనాడు కూడా మత మార్పిడులని వాళ్ళు ఏనాడు ప్రోత్సహించలేదు. వాళ్ళు క్రైస్తవ ఆరాధకులే, క్రైస్తవులు అయినా కానీ అప్పటి వరకు యూరోప్లో పరిస్థితులు మారిపోయినాయి. అక్కడంతా మీరు ఇది రెనైజం అంటారు, ఆ రెనైజం అంతా వచ్చేసింది. వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం అనేది వచ్చింది. అంటే మతానికిను ప్రభుత్వానికి మధ్యలో తేడా రావాలి అని సెక్యులరిజం అది వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ చేశారు. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని ఆ విధంగా ఒప్పుకోవాలి. అది కాకుండా వాళ్ళు 565 రాజ్యాలని వాళ్ళు పరిపాలించుకుంటే అలౌ చేశారు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకి మీరు హైదరాబాద్ నిజాం అనుకోండి, అట్లాగే మరి విజయనగర మహారాజు ఉన్నారు, ఇది మన విశాఖపట్నం పక్కన, బరోడా మహారాజు, మైసూర్ మహారాజు. సో ఇలాంటి 565 రాజ్యాలను కాకుండా చిన్న రాజ్యాల నుంచి పెడితే పెద్ద రాజ్యాలు వాళ్ళు అలౌ చేశారు. కాకపోతే ఒకటే కండిషన్ ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ వారికి సామంతులుగా ఉండాలి, కప్పం కట్టాలి, సామంతులు ఉండాలి. ఈ 565లో దాదాపుగా 540, 530 వరకు ఓన్లీ హిందూ రాజ్యాలే, ఇంక్లూడింగ్ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే. ఈ 530, 540 హిందూ రాజుల వలన హిందూ ధర్మం నిలబడింది. అంటే బ్రిటిష్ వాళ్ళ కారణంగా హిందూ ధర్మం చాలా వరకు నిలబడింది. బ్రిటిష్ వాళ్ళు ముందు మరాఠాస్ అండి, తర్వాత మరాఠాల నుంచి బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళ వలన హిందూ ధర్మం కొంతవరకు నిలబడింది. ఎట్లా అంటే వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చారు. ఇప్పుడు మీరు చూడండి, మీరు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వెళ్తే ఘంటసాల నుంచి మొదలు పెడితే ఆనాటి కవులు, ఆనాటి పండితులు, మన తెలుగు సాహిత్యము, ధార్మికులు, పురోహితులు, వేద పండితులు, ప్రతి వాళ్ళు విజయనగర మహారాజు నుంచి ప్రోత్సాహం పొందిన వాళ్ళే. ఏదో విధంగా అందరూ అక్కడికి వెళ్ళేది విజయనగర సామ్రాజ్యం. సో ఆ విధంగా వాళ్ళు ప్రోత్సహించారు కళల్ని, వీళ్ళందరినీ. ఇప్పుడు మన త్రివేంద్రం మహారాజు, మన ఎవరు రాజా రవివర్మ పెయింటింగ్స్ ఇన్ని చూస్తాం, అవన్నీ ఇచ్చింది త్రివేంద్రం మహారాజు, ఆ తర్వాత మైసూర్ మహారాజు, ఆ తర్వాత బరోడా మహారాజు, వీళ్ళ వల్లనే. అంతేకాని మరి ఇప్పుడు ఈయన హైదరాబాద్ మహారాజు ఆయనకు ప్రోత్సాహం ఇవ్వలేదు, హైదరాబాద్ నవాబ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఈయన ముస్లిం. సో వీళ్ళ వలన కొంతవరకు నిలబడింది. సో ఏదో జరిగింది మన బ్రిటిష్ వాళ్ళ కాలంలో, కొంతవరకు హిందుత్వము లేకపోతే హిందూ మతము లేదా సనాతన ధర్మం నిలబడింది. అయితే మన స్వాతంత్ర ఉద్యమం వచ్చినప్పటికీ ముస్లిం లీగ్ మాకు, ఎందుకంటే ఇది ఇప్పటికీ అయినప్పటికీ ఈ దేశంలో హిందువులు ఆ మెజారిటీలో ఉన్నారు. అప్పుడు 65% మన హిందువులు ఉండేదండి, 35% ముస్లిమ్స్ ఉండేది. సో మేము హిందువులు మెజారిటీ దేశంలో మేము ఉండము. సో వాళ్ళు ముస్లిం లీగ్ ఇది పాకిస్తాన్ మాకు కావాలని, మీకు అది తెలిసిన విషయం, అందరికి తెలిసిన విషయం, వాళ్ళ దేశ విభజన జరగాల్సిందే, పాకిస్తాన్ మాకు ప్రత్యేక దేశం రావాల్సిందే అని, మత ప్రాతిపదిక మీద జరగాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు. మొదట్లో కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలే, ఆనాటి కాంగ్రెస్ నాయకులు, ఎందుకంటే మన దేశ విభజన మేము ఒప్పుకోం, గాంధీ గారి నుంచి నెహ్రూ నుంచి మొదలు పెడితే అందరూ ఒప్పుకోవాలి. కానీ చివరికి వాళ్ళు మత కల్లోలు ఏ విధంగా సృష్టించారు, ఎంత హిందువుల మీద అత్యాచారాలు, అసలు పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయే విధంగా వాళ్ళు ముస్లింల అత్యాచారాలు జరిగేటప్పటికి చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. 1947లో బ్రిటిష్ వాళ్ళు చివరి వాళ్ళని మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు చివరి రోజు వరకు అండి వాళ్ళు దేశాన్ని, సమగ్ర భారతదేశాన్ని భారతదేశంగా ఉంచి వెళ్ళాలని వాళ్ళ ఆకాంక్ష. ఎందుకంటే ఈ దేశాన్ని రాజకీయంగా మేము ఐక్యంగా చేసింది మేము, సో ఆ క్రెడిట్ మాకే ఉండాలి అనేది వాళ్ళకు ఉంది. దేశాన్ని విభజించాము అనే చెడ్డ పేరు మాకు రాకూడదు అని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. కానీ ముస్లింలు ఒప్పుకోలేదు.
కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, గాంధీ జిన్నా ఇద్దరు కలిసి ఏదో గూడుపుడానికి చేశారు అనేది బీజేపీ వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు. అది కాదండి. కానీ బీజేపీ వాళ్ళు చెప్పేది అదే కదా. బీజేపీ వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు పుట్టుకతోనే అబద్ధంతోనే పుడతారండి. గాంధీజీ వాళ్ళు ఏనాడు కూడా ఒక నిజం చెప్పరు. సో గాంధీ గారు కూడా చివరి వరకు ప్రయత్నం చేశారండి, దేశాన్ని విభజించొద్దు అని, మనం అంతా కలిసి ఉందాము. అది కూడా ఎగైన్ తప్పండి, అది తప్పనేది నేను వేరే దాంట్లో చెప్తాను, ఇప్పుడు కాదు. కానీ సో ఎప్పుడైతే మనము కలిసి ఉండలేకపోయామో, మత ప్రాతిపదికన మన దేశం విభజించాలి అని ఒప్పుకున్నప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశం అని ఒప్పుకున్నప్పుడు, మిగిలిన దేశం ఏమో ఎవరిదవుద్దండి? హిందూ దేశం ఆటోమేటిక్గా కావాలిగా. కానీ కాంగ్రెస్ ఆనాటి నాయకులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. మనం సెక్యులర్ గానే ఉందాము, లౌకికవాదమే, మత ప్రాతిపదికన మన భారతదేశం ఉండదు. మరి అయినప్పుడు నువ్వు పాకిస్తాన్ విభజన ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోకుండా ఉండాల్సింది. అది ముస్లిం కంట్రీగా అనౌన్స్ చేసి, అది ముస్లిం కంట్రీగా మీరు ఒప్పుకున్నారు, ముస్లిం కంట్రీగా ఏర్పడింది. దానికంటే ముందు బ్రిటిష్ వాళ్ళు ఎలక్షన్లు పెట్టారండి, 1937 ఎలక్షన్ అప్పుడు. అది పెడితే మద్రాసు నుంచి మొదలు పెడితే, మద్రాసు నుంచి తమిళనాడు, ప్రస్తుతం తమిళ, ఆనాటి బ్రిటిష్ ఇండియాలో మొత్తం మీద ప్రతి ముస్లిం, దాదాపుగా 90% ముస్లిమ్స్ పాకిస్తాన్ కావాలనే ఓటేశారు. ఓ, ఇండియా మొత్తం ఈ ప్రాంతం నుంచి కూడా, అన్ని ప్రాంతాల నుంచి. కానీ విభజన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ముస్లిం తప్పిస్తే ఈ ప్రాంతం నుంచి ఎక్కువ ముస్లింలు వెళ్ళలేదు. అయితే అంబేద్కర్ ఏమన్నారంటే, ఇప్పుడు ఏనాడైతే మన దేశము మత ప్రాతిపదిక మీద విభజన జరిగిందో, దేర్ షుడ్ బి కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్. అంబేద్కర్ గారు చెప్పారండి. అంటే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్న హిందువులు మొత్తం ఇక్కడికి రావాలి. అది ఆయన మౌఖికంగా నినాదం, అది ఆయన దట్ ఈస్ హిజ్ సజెషన్, ఆ డిమాండ్ కూడా. ఎందుకంటే మీరు మత ప్రాతిపదికమైన విభజన ఏనాడైతే ఒప్పుకున్నారో, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అండి, ఆస్తులు పంచుకోవాలి. పంచుకున్నప్పుడు చిన్నవాడు ఒక బ్రదరు తన ఆస్తి తీసుకొని పోయి మళ్ళీ మిగిలినవాడి ఆస్తిలో భాగం ఉండటానికి వీల్లేదు కదా. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ హీ గేవ్. అంబేద్కర్ ఆన్ పేపర్ డిమాండ్ ఐ థింక్ ఉంది, నేను ఇస్తాను మీకు పంపిస్తాను. సో హీ డిమాండెడ్ దట్, హీ సెడ్ దట్, బట్ హీ వాజ్ ఓవర్ రూల్డ్. మొత్తం ఓవర్ రూల్ ఏమిటి? సో విడిపోయిన తర్వాత వీళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అంతకుముందు ఏర్పడిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏది రాజ్యాంగ సభ, రాజ్యాంగం తయారు చేయడానికి మనకు రాజ్యాంగం తయారు చేశారు. దాంట్లో లౌకికవాదం అని చెప్పారు. కానీ లౌకికవాదాన్ని స్పెసిఫికల్గా మెన్షన్ చేయకపోయినా కానీ ఆర్టికల్స్ 14, 15, 16, 17, 18, 19, 21 వరకు మొత్తం లౌకికవాదాన్ని అందులో ఏది కూర్చారు. లౌకికవాదం చేసినప్పుడు రాజ్యాంగం తయారు చేశారు. ఇప్పుడు దేశ విభజన అనేది ఎంత పెద్ద సంఘటన అండి మన దేశ చరిత్రలో కదా. ఎన్ని లక్షల మంది హిందువులను చంపారు. కానీ మీరు రాజ్యాంగం చూస్తే ఎక్కడ కూడా ఈ దేశం విభజించబడిందని ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అంటే మన రాజ్యాంగంలో లేదు. అంటే మీరు రాజ్యాంగానికి ఒక బ్యాక్గ్రౌండ్, ఉపోద్ఘాతం అంటూ ఉంటుంది కదా. ఆ ఉపోద్ఘాతం ఏంటంటే ప్రియాంబుల్. ఆ ప్రియాంబుల్లో కానీ ఎక్కడైనా రాయాలి కదా, మన దేశ చరిత్ర ఇది, మన దేశం విడిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితులు ఈ దేశంలో రాకూడదు కాబట్టి మనం ఆ రాజ్యాంగాన్ని ఆ విధంగా తయారు చేస్తున్నాము అని ఉండాలి కదండి. ఉపోద్ఘాతం చిన్నది, మీరు 2 లైన్లాగానే. అసలు మన దేశం విభజించబడినట్టు కూడా మీరు ఆ రాజ్యాంగ సభలో కానీ రాజ్యాంగంలో కానీ ఒక్క చిన్నగా ఉల్లేఖన కూడా లేదండి, ఒక మాట కూడా లేదు. భారత రాజ్యాంగంలో పాకిస్తాన్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు చేసుకున్నారు. మన రాజ్యాంగంలో మన దేశం విభజించబడింది అనే మాట కూడా లేదు. అంటే ఏ విధంగా మీరు పూర్తిగా చరిత్రని ప్రజలకి, భావితరాలకు తెలియకుండా చేయాలో మన రాజ్యాంగం ఆ చట్టసభలో ఉన్న, ఇది రాజ్యాంగ సభలో ఉన్న 299 మంది వాళ్ళు చేసింది. అంటే సరిహద్దు దేశాలన్నీ కూడా ఇది మా దేశంలో భాగం అనుకోవచ్చు ఈ లెక్కన. అట్లా కాదు మరి, రాజ్యాంగంలో లేదు కదా. రాజ్యాంగంలో భారత సరిహద్దులు అయితే పెట్టారు, సరిహద్దులు పెట్టారు. అంతేగాని ఆ సరిహద్దులు ఏ విధంగా ఆయనే పెట్టలే.
సో మీరు ఎవరైనా రాజ్యాంగాన్ని చదివితే అసలు భారతదేశం ఏనాడు విభజించబడలేదు, పాకిస్తాన్ అనేది ఏనాడు భారతదేశంలో లేదు అనేది భావన కలుగుతుంది. ఓకే. అంటే ఇలా మరి అంటే హిందువులకు ద్రోహం జరిగింది అక్కడ మొదలైందండి. ఇది ఆధునిక చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఎప్పుడైతే మత ప్రాతిపదికన విభజించబడిన తర్వాత మిగిలిన భారతదేశం ఏంటంటే అది హిందువులకే కదా. హిందువులకే కాకుండా ఇది భారతదేశం విభజించబడింది అనే మాట కూడా ప్రస్తావన లేదు రాజ్యాంగంలో కానీ రాజ్యాంగం యొక్క ఆ చట్టసభలో జరిగిన ఆ డిస్కషన్లో కానీ ఆ చర్చల్లో కానీ. అంటే ఈ విధంగా అసలు ఎవరికి తెలియకుండా కనుమరుగు చేశారు ఒకటి. రెండవది ఈ దేశం హిందూ దేశం కానియకుండా చేశారు. రెండు పోనీ సరే లౌకికవాదమే అన్నారు. లౌకికవాదం అంటే ఏంటి? మతానికి మన ప్రభుత్వం మత ప్రాతిపదికన ఉండదు, అందరినీ సమానంగా చూస్తారు. సరే అంతవరకైనా ఓకే, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మిగిలిపోయిన ముస్లింలకి హిందువుల కంటే ఎక్కువ అధికారాలు, ప్రాథమిక హక్కులు ఇవ్వటం రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి మొదలు పెడితే 30. అంటే క్రైస్తవులు కూడా ఇచ్చారనుకోండి, మైనారిటీలు అనే వాళ్ళకి హిందువుల కంటే ఎక్కువ అది ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఉదాహరణకి ఒక ముస్లిము తన మసీదును తను నడుపుకోగలరు ముస్లింలు, అది ప్రభుత్వాన్ని తీసుకోవడానికి వీల్లేదు. క్రైస్తవులు తమ చర్చలు నడుపుకుంటారు, కానీ హిందువులు మాత్రం హిందూ దేవాలయాలు ప్రభుత్వం తీసేసుకుంటుంది. 2 లక్షల దేవాలయాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుంచి గుజరాత్ నుంచి మణిపూర్ వరకు 2 లక్షల దేవాలయాలు హిందూ దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి. అట్లాగే హిందువులు ఇది విద్యా సంస్థలను పెడితే అవి సెక్యులర్ విధానాన్ని పాటించాలి, కానీ ముస్లింలు క్రైస్తవులు పెట్టుకుంటే వాళ్ళు మత బోధన చేసుకోవచ్చు, అది మనకు లేదు. సో ఈ విధంగా మీరు హిందువులకి సమాన హక్కులు కూడా ఇవ్వలేదు. హిందూ దేశం కావాల్సిన దేశంలో మన రాజ్యాంగము సమాన హక్కులు కూడా ఇవ్వకుండా తొక్కిపెట్టబడింది, హిందువులు తొక్కిపెట్టబడ్డారు. ఇది 2. 3వ కారణము మీకు కొన్ని ఇవి చూపించాలి. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 1950 ఆనాడు హిందువుల సంఖ్య 84.68%. 1950లో 9.84% ఉండేది 1950లో. నేడు 14.09 2015 వరకు. అంటే 65 సంవత్సరాల్లో వాళ్ళ జనాభా మీకు 5% పెరిగింది దాదాపుగా. మన జనాభా దాదాపుగా 8% కింద పడిపోయింది. అట్లాగే క్రిస్టియన్లది పెరగలేదని చెప్తారు. ఏది జనాభా లెక్కల ప్రకారం ఆనాడు 2.24 ఉండేది, ఈనాడు 2.36 అని. కానీ తప్పు. ఎందుకంటే చర్చ్ ఆర్డర్స్ ప్రకారం ప్రతి క్రైస్తవుడు, మతం మారిన ప్రతి క్రైస్తవుడు జనాభా లెక్కల్లో హిందూ అని చెప్పాలి. అవును. సో ఈనాడు దాదాపుగా భారతదేశంలో 15% కంటే ఎక్కువ క్రైస్తవులు ఉంటారండి. అప్పుడు 2.24 ఉన్నది, ఈనాడు 10. ఎందుకంటే మీరు చూడండి, ఆనాడు ఒక చర్చ్ కూడా లేదు మన గ్రామాల్లో, కానీ ఈరోజు ప్రతి గ్రామంలో 4-5 చర్చిలు ఉన్నాయి. సో కాబట్టి ఈ ఇచ్చిన ఈ అంకెలు ఇది తప్పు. అఫీషియల్గా ఇచ్చింది కరెక్టే, కానీ నిజంగా మరి వాస్తవంగా చూస్తే ఈ 78% కూడా లేరు హిందువులు. ఇంకా తగ్గి ఉంటారు. ఇప్పుడు 65% కంటే హిందువులు ఎక్కువ లేరండి ఈ దేశంలో. ఎందుకంటే మీరు 15% క్రైస్తవులు తప్పకుండా అండి. ఎందుకంటే మీరు నాగాల్యాండ్, మణిపూర్ హిల్ ఏరియాస్ అంటే కొండ ప్రాంతం, మేఘాలయ, మిజోరం, కాశ్మీర్లోని వ్యాలీ మొత్తం, కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ మొత్తం, లక్షద్వీప్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో దాదాపుగా చాలా ప్రాంతాలు, ఇవన్నీ హైందవేతరులు అయిపోయారు. క్రిస్టియన్సా ముస్లిమ్స్? ఇక్కడైతే ఇప్పుడు నాగాల్యాండ్, మిజోరం, మేఘాలయ మొత్తం 100% క్రిస్టియన్ దాదాపుగా. మణిపూర్లో హిల్ ప్రాంతం మొత్తం, కొండ ప్రాంతం మొత్తం క్రిస్టియన్లే. మీరు ఇక్కడ చూడండి ఎన్నో జిల్లాలు, మీరు ఉదాహరణకి ఇటువైపు వెళ్ళారనుకోండి,
మీరు ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇప్పుడు ఎన్నో జిల్లాలు 100% క్రిస్టియన్స్ అండి, కానీ బయటికి చెప్పరు. పంజాబ్లో దాదాపుగా 10 సిక్కులు వీళ్ళు మీరు పగడి పెట్టుకుంటారు కదా, అందులో దాదాపుగా 10% మంది వాళ్ళు క్రైస్తవులే. పంజాబ్ ఎందుకంటే చర్చ ఏం చెప్పుద్ది అంటే మీరు మతం మారండి, కానీ మీరు ఆచార వ్యవహారాల్లో మాత్రం మీరు క్రైస్తవులాగా కనిపించొద్దు. పేరు కూడా వాళ్ళు చర్చిలో పేరు వేరే విధంగా ఉంటుంది, బయట అఫీషియల్గా పేరు వేరే విధంగా. ఉదాహరణ మన జగన్మోహన్ రెడ్డి గారే చూడండి, ఆయన పేరుని బట్టి మీరు ఎవరన్నా క్రైస్తవులు అనుకుంటారా? రాజశేఖర రెడ్డి అనుకుంటారా? వివేకానంద రెడ్డి అనుకుంటారా? అనిల్ కుమార్ వాళ్ళ అల్లుడు ఆయన అనుకుంటారా? వీళ్ళంతా మరి హిందువులుగా చలామణి అవుతున్నారు, కానీ క్రైస్తవులే కదా. సో ఈ విధంగా మన జనాభా 60 హిందువుల జనాభా 65% కంటే ఎక్కువ ఉండదు. ఇది ఒక భారతదేశం 85 నుంచి 65 పడిపోయింది సుమారు. అంటే 50 నుంచి 65 సంవత్సరాల్లో 20% పోయింది. మేజర్ పోర్షన్ కదా, 20% డిక్రీజ్. అది తర్వాత మీరు భారత ఉపఖండంలో ఏం జరిగిందో మనం చూద్దాం. ఎందుకంటే భారత ఉపఖండంలో కదా మన హిందువులు ఎక్కువ. మనకు 1950లో పాకిస్తాన్లో 13% హిందువులు ఉండేది. అంటే మనకి ఇది భారత విభజన జరిగిన తర్వాత. ఈనాడు 2% కూడా లేరు, 15 నుంచి 2 పడిపోయింది. అట్లాగే అక్కడ ముస్లింలు 84 నుంచి 90% అయిపోయారు అక్కడ. అంటే ఈ 11% మొత్తం ముస్లింలు మార్చేశారు. బంగ్లాదేశ్లో అంటే ఆనాడు ఈస్ట్ పాకిస్తాన్ అనేది, తూర్పు పాకిస్తాన్ అనేది ఈనాడు బంగ్లాదేశ్. 1950లో 23% హిందువులు ఉండేది, ఈనాడు అది 8% వచ్చింది. ఇప్పటికి కూడా మన అత్యాచారాలు జరుగుతున్నాయి, రోజు చూస్తూనే ఉన్నారు కదా. అంటే దాదాపు మనకి 15% అక్కడ పడిపోయింది. భూటాన్, అది భూటాన్ చిన్న దేశము, అది బుద్ధిస్ట్ దేశం, బౌద్ధ దేశం. అక్కడ 1950లో 23% హిందువులు ఉండేది, ఈనాడు 11% ఉన్నారు. సగం పడిపోయింది. బౌద్ధ దేశం, మన బౌద్ధులు మన వాళ్ళు అనుకునే బౌద్ధ దేశంలో సగం పడిపోయింది. శ్రీలంక బౌద్ధ దేశం 20%, 1950లో 20% మంది హిందువులు ఉండేది, ఈనాడు అది 15% ఉన్నారు, 5% పడిపోయింది అక్కడ. శ్రీలంక మీరు ఈ భూటాను భారతదేశంతోనే వాళ్ళు సహాయ సహకారాలతోనే వాళ్ళు వాళ్ళ మనుగడ సాగిస్తారు. అయినా కానీ హిందువులు అక్కడ రక్షణ లేదు వాళ్ళకి. నేపాల్ మొన్నటిదాకా హిందూ దేశం ఉండేది, ఏది మన రాజు హిందూ రాజు ఉండేది, ఇది కమ్యూనిస్టు రెవల్యూషన్ వరకు. 1950లో 84% ఉన్నది హిందూ జనాభా, ఈనాడు 81%, 3%. అంటే హిందూ దేశం అనే అదే ఏకైక దేశం ఉండేది నేపాల్, అది అందులో కూడా పడిపోయింది. ఈ మా భారతదేశం గురించి చెప్పాను కదా మీరు. అంటే మీరు ఎక్కడ చూసినా కానీ ప్రపంచం మొత్తము హిందూ జనాభా పడిపోతూ వస్తుంది. భారతదేశం కానివ్వండి, అది వేరే దేశాలైనా కానివ్వండి. దీనికి కారణం ఏంటంటే నేను చెప్పాను కదా, అబ్రహమీయ మతాలను వీళ్ళేమో సర్వాంతర్యామని అనుకోవటం, శత్రువుని గుర్తించకపోవడం. సో ఈ విధంగా పరిస్థితి కొనసాగితే మీరు ఇప్పుడు 65% ఉన్నారు కదండి. నేను చెప్తున్నాను, యూ టేక్ ఫర్ మై, ఎందుకంటే 2040 వరకు మనం బతుకుంటే ఉండొచ్చు కూడా. 2040 తర్వాత భారతదేశంలో హిందూ ప్రధానమంత్రి అనేవాడు హిందూ ప్రధానమంత్రి కావడం అనేది అసంభవం. అంటే ఇంకొక 15 ఏళ్లే హిందూ అనేవాడు ప్రధానమంత్రి కాలేడు భారతదేశంలో 2040 తర్వాత. మీరు ఈ వీడియో ఉంటే ఆనాడు 2040లో ఎవరన్నా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు 65% ఉండేది ఇంకా తక్కువైపోతుంది డ్రాస్టిక్. ఎందుకంటే ది డిక్రీజ్, ది ఫాల్ విల్ బి ఆన్ ఎక్స్పోనెన్షియల్ లెవెల్ అండి. అంటే ఇప్పుడు దీన్ని జామెట్రిక్ ప్రపోర్షన్, అర్థమెటిక్ ప్రపోర్షన్ ఇంగ్లీష్లో అంటారు కదా. ఇప్పుడు అక్కడ 2 to the power of 2, అక్కడ 2 to the power of 3, నాట్ 2 into 3. 2 into 3, 2 into 4 అనేది అర్థమెటిక్ ప్రపోర్షన్. 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5. అదంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ 100 times మోర్.
ఇది లొగారిథమిక్ ప్రపోర్షన్లో అది పడిపోతుంటుంది అన్నట్టు అది. సో జామెట్రిక్ ప్రపోర్షన్లో అవర్ ఫాల్ విల్ బి లైక్ దాట్. సో కాబట్టి చెప్పాను కదా 2040 ఆ తర్వాత 2040 వరకు చాలా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు అనేవాడు హిందూ కాడు, అయ్యే అవకాశం లేదు చాలా రాష్ట్రాల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము హిందూ జాతి మనుగడ అనేది ఉంటుందా? ఇప్పటికే గత 65-70 సంవత్సరాల్లో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు, దాదాపుగా 200 జిల్లాల్లో హిందువులు మైనారిటీలు అండి భారతదేశంలో. 7-8 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు. చెప్పాను కదా, నాగాలాండ్, మణిపూర్, ఇవన్నీ ఇట్లలో. కేరళలో కూడా హిందువులు 50% కాదు, 50% పడిపోయారు. అక్కడ ముస్లింలు, క్రైస్తవులు కలిపితే వాళ్ళే ఎక్కువ. హిందువులు దాదాపు 40%. 40% హిందువులు కూడా ఎవరండి? వీళ్ళు కమ్యూనిస్టులు, పేరుకి హిందువులు. వాళ్ళు అసలు హిందువులు కానే కారు. అవును, కేరళ ఒకటి, తమిళనాడు కూడా అదే జాబ్, తమిళనాడు కూడా అదే పరిస్థితి. సో తర్వాత మీరు ప్రపంచం మొత్తం మీద చూస్తే, ప్రపంచం మొత్తం మీద ఇక్కడ ఒక ప్రపంచం మొత్తం మీద చూస్తే, ఇది మత ప్రాతిపదిక మీద జనాభాను చూస్తే అందరికంటే ఎక్కువ క్రైస్తవులు. వాళ్ళు 240 కోట్లు దాదాపు ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. ఆ 240 కోట్ల క్రైస్తవులకి 157 దేశాలు ఉన్నాయండి. క్రైస్తవులకి ప్రపంచంలో అమెరికా కూడా సెక్యులర్ అనుకున్నా కానీ వాళ్ళకి అక్కడ క్రైస్తవ వ్యతిరేకం కాదు. భారతదేశం సెక్యులర్ అయినా కానీ భారతదేశంలో సెక్యులర్ అంటే మీరు యాంటీ హిందూ అని, అంటే హిందూ వ్యతిరేక దేశం ఇది భారతదేశం. భారత ప్రభుత్వము, భారత రాజ్యాంగము హిందూ వ్యతిరేక ప్రభుత్వం. మనము పాటించే లౌకికవాదం అది లౌకికవాదం కాదు, ఆ హిందూ వ్యతిరేకతని మనం లౌకికవాదం అని, ఆ కుహనా లౌకికవాదం అండి ఇది. ఈ కుహనా లౌకికవాదం మనం పడదు. అది అమెరికాలో అది లౌకికవాదం, వాళ్ళు ఎవరికి వ్యతిరేకం కాదు. అక్కడ మెజారిటీ క్రైస్తవులు కాబట్టి వాళ్ళకి కొంచెం క్రైస్తవులకి ఫేవరబుల్గా ఉంటుంది, తప్పలేదు. వాళ్ళు వేరే వాళ్ళని వివక్ష చూపించరు అయినా కానీ, బట్ వాళ్ళు ఎక్కువ మెజారిటీ కాబట్టి. సో మీరు అక్కడ ఉన్న ఇప్పుడు యూకే, జర్మనీ, ఇవన్నీ కూడా సెక్యులర్ పేరు, వాళ్ళ రాజ్యాంగం ప్రకారం, వాళ్ళ చట్టాల ప్రకారం సెక్యులర్. కానీ అక్కడ ఉన్న మెజారిటీ క్రైస్తవులు కాబట్టి వాళ్ళు క్రైస్తవులకి ఫేవరబుల్గా ఉంటారు, తప్పులేదు. సో ఆ విధంగా చూస్తే మీరు 157 దేశాలు క్రైస్తవ దేశాలు. అట్లాగే ముస్లింలు 190 కోట్లు ఉన్నారు దాదాపుగా ప్రపంచం మొత్తం మీద. 50 దేశాలు ఇస్లామిక్ కంట్రీస్. ఆ 190 కోట్లు మీరు భారతదేశాన్ని లెక్క పెట్టుకోడు, భారతదేశంలో ముస్లిం లెక్క పెట్టుకోడు, ఎందుకంటే ఇది వీళ్ళు ఉన్నది సెక్యులర్ కంట్రీలో ఉన్నారు. సో అవన్నీ తీసేసి ఇంకా తక్కువ, అంటే దాదాపు 130-140 దేశాల్లో 130 కోట్ల ముస్లింలు వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్లో ఉంటారు. మీరు చెప్పిన 190 కోట్లు మొత్తం ప్రపంచం మొత్తం మీద, ఇంక్లూడింగ్ ఇండియాలో వాళ్ళు కూడా. వాళ్ళకి 50 దేశాలు ఉన్నాయి. మీరు మిడిల్ ఈస్ట్ మొత్తం ఇస్లామిక్ కంట్రీసే కదండి. పాకిస్తాన్ కూడా అదే, బంగ్లాదేశ్ కూడా అదే, మీరు మలేషియా అదే, ఇండోనేషియా కూడా అదే. బౌద్ధులు 50 కోట్లు ఉన్నారు. వాళ్ళకి 7 దేశాలు ఉన్నాయి. శ్రీలంక, మ్యాన్మారు, లావోస్, అవన్నీ మంగోలియా, ఇవన్నీ బౌద్ధ దేశాలు. వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ మతం బౌద్ధం. శ్రీలంకలో వాళ్ళ రాజ్యాంగంలో రాసి ఉంటుంది, మ్యాన్మార్లో వాళ్ళ రాజ్యాంగంలో కూడా రాసి ఉంటుంది బౌద్ధం అని. అంటే 240 కోట్లున్న క్రైస్తవులకు 157 దేశాలు ఉన్నాయి. 190 కోట్లున్న ముస్లింలకి 50 దేశాలు ఉన్నాయి. 50 కోట్లున్న బౌద్ధులకి 7 దేశాలు ఉన్నాయి. తర్వాత 1.5 కోటి జనాభా ఉన్న యూదులకి, అంటే జ్యూస్, వాళ్ళకి ఒక దేశం ఉంది, ఇజ్రాయిల్. కానీ హిందువులు 110 కోట్లు. 110 కోట్లున్న హిందువులకి ఏ ఒక్క దేశం కూడా లేదు. విచిత్రమైన పరిణామం కదా. అంటే ప్రపంచంలో ఒకళ్ళు అత్యంత మూడవ పెద్ద మతం హిందూ మతం జనాభా లెక్క ప్రకారం. 240 కోట్ల క్రైస్తవం అన్నిటికంటే పెద్ద మతం
జనాభా లెక్క ప్రకారం. 190 కోట్లున్న ఇస్లాం రెండోది. రెండో పెద్ద మతం. 110 కోట్లున్న హిందూ మతం మూడో పెద్ద మతం. 50 కోట్లున్న ఇది బౌద్ధం నాలుగో పెద్ద మతం. అన్నిటికంటే స్మాలెస్ట్ అంటే టైనియెస్ట్ చిన్న జనాభా ఉన్నది జ్యూస్ 1.5 కోటి. వాళ్ళకు కూడా ఒక మతం ఉంది, వాళ్ళకు కూడా ఒక దేశం ఉంది, మనకు లేదు. అంటే మనం ఏం దౌర్భాగ్యం చేసుకున్నామని. తర్వాత ఈ హిందూ జనాభా ఈ విధంగా పడిపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక మతాన్ని రక్షించాలన్నా లేకపోతే ఇంకోటి రక్షించాలన్నా కానీ ఒక దేశం అనేది ఒక రాష్ట్రం అనేది ఉండాలి. ఎట్లా అంటే మతము దేశము అనేది అవినాభావ సంబంధం ఎలాంటిదంటే, మనిషికి శరీరం లేకపోతే ఆత్మ అనేది ప్రేతాత్మ అంటారు. అట్లాగే ఈ దేశం లేని మతము అది ఒక ప్రేతాత్మ లాగానే ఉంటుంది. ఇప్పుడు హిందూ మతం అనేది ఒక ప్రేతాత్మ, దానికంటూ ఒక ఆకారం లేదు. ఒక భూగోళంలో ఒక భూఖండం కానీ ఒక భాగం అనేది మనదంటూ లేదు. ఇప్పుడు హిందువుల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్న, ఆక్రమణలు జరుగుతున్న అన్ని దేశాల్లో మాట్లాడేవాడు ఏ దేశం లేదు. కానీ ముస్లిం మీద కానీ క్రిస్టియన్ మీద కానీ మీరు పొరపాటున మీరు చేయెత్తితే 50 ముస్లిం దేశాలు 157 క్రిస్టియన్ దేశాలు మాట్లాడతాయి. అట్లాగే బౌద్ధుల మీద ఏమైనా జరిగితే ఈ 7-8 దేశాలు కూడా వాళ్ళు మాట్లాడతాయి. కానీ హిందువుల మీద జరిగే అత్యాచారాలకి మాట్లాడేవాడు ఒక్కడు లేడు, ఇంక్లూడింగ్ భారతదేశం కూడా మాట్లాడదు. ఎందుకంటే భారతదేశం కుహనా లౌకికవాదం. సో ఈ మతం నిలబడాలంటే మనదంటూ ఒక దేశం ఉండాలి. సాధ్యమేనంటారా? సాధ్యమంటారా? సాధ్యం మరి మీరు పోరాడితే ఏదైనా సాధ్యమే. పోరాటం చేసి ఇప్పుడు మాకు కావాలి అన్నప్పుడు దాని గురించి మనం పోరాడితే జరుగుద్ది. పోరాటమే చేయలేదు అనుకోండి, అవుద్దా లేదంటే కాదు. అది ఈ విధంగానే పోద్ది. 110 కోట్ల హిందువులు కనీసం ఒక్క దేశంలో ఉండాలి కదండి. ఇందులో అసమంజసమా? ఈ కోరిక అసమంజసం అంటారా? న్యాయబద్ధమైన కోరిక, న్యాయబద్ధమైంది కదా. 1.5 కోట్ల ఉండే వాళ్ళకి ఇజ్రాయెల్ ఉన్నప్పుడు 50 కోట్ల అంటే మనకంటే సగానికి తక్కువ ఉన్న బౌద్ధులకి 5 దేశాలు 7 దేశాలు ఉన్నప్పుడు మనకు ఒక దేశం అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఎట్లా మీరు మహాభారతంలో పాండవులు అడిగినట్టే ఇది. అవును, మీరు అంతే సామ్రాజ్యం అంతా మీరే ఉంచుకోండి, 5 గ్రామాలు ఇవ్వండి అని అడుగుతారు. ఇది పాండవులు అడిగేది అదే కదా. మరి ఆ 5 గ్రామాలు ఇవ్వలేదని కదా మనం ఈ పాండవులు కురుక్షేత్ర సంగ్రామం చేసి మొత్తాన్ని కౌరవుల్ని మట్టుపెట్టింది. అది సో ఆ న్యాయబద్ధమైన కోరిక, సమంజసమైన కోరిక హిందువులు లేకపోతే ఆ కోరిక కోరనంత వరకు అది మనకి హిందూ ధర్మం నిలబడదు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు మన హిందూ దేశంగా ప్రకటించుకునే అవకాశం ఉందా భారతదేశంలో? ప్రకటించినంత మాత్రాన ఏం రాదండి. ప్రకటించినంత మాత్రాన ఇప్పుడు మీరు మిగిలిన జనాభా ఏమవుతుంది ఇది ఆలోచించాలి. సో కాబట్టి హిందూస్ రిక్వైర్ ఏ హోమ్ ల్యాండ్. ఎట్లయితే జ్యూస్ రిక్వైర్డ్ ఏ హోమ్ ల్యాండ్, మనకి ఎట్లా ఇప్పుడు వాళ్ళకి ఆ హోమ్ ల్యాండ్ ఇజ్రాయెల్ కనుక ఏర్పడిపోయినట్టయితే 1947లో 1948లో ఈనాటికి జ్యూస్ దాదాపుగా ఎక్కడ ఉండకపోయేవాళ్ళండి. అది ఏర్పడింది కాబట్టి వాళ్ళు ప్రపంచంలో ఉన్న యూదులందరినీ వాళ్ళు రక్షిస్తారు. అట్లాగే ప్రపంచంలో ఉన్న హిందువులను రక్షించడానికి హిందువులకు స్వదేశం కావాలి. ఆ స్వదేశం ఏ విధంగా ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది, దానికి కావాల్సిన ఎన్నో హిందువులు ఆలోచించాలి. దానికి నేను కాదు చెప్పాల్సింది. నేను చెప్పింది ఇక్కడ పరిస్థితులు ఏమున్నాయనేది నేను విశదీకరించాను అంతే. అది లేకపోతే ఇంకా డ్రాస్టిక్గా పడిపోయారు. 2040కి మీరు అన్నట్టు అసలు ప్రధానమంత్రి హిందూ అనేవాడు భారతదేశంలో ప్రధానమంత్రి కాలేడు అండి. అదే అయ్యే అవకాశాలు దాదాపుగా శూన్యం. సరే, మన భారతదేశంలో అంతర్గతంగా ఇప్పుడు మణిపూర్లో కానీ సంఘటనలు జరుగుతున్నాయి కదా, ఇవి అన్ని సంఘటనలు చూస్తే
వీళ్ళు క్రిస్టియన్స్ సపరేట్ దేశం కోరుకునే అవకాశం ఉందా భారతదేశంలోనే ఒక అదే. పార్టీ? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మణిపూర్లో క్రైస్తవులు, ముఖ్యంగా ఎవరైతే ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులు హిందువుల మీద విపరీతంగా అత్యాచారాలు చేస్తున్నారు. అది అక్కడ చూడండి, అది విచిత్ర పరిస్థితి. మీరు మణిపూర్ ఇందులో ఈ మ్యాప్లో ఉందా లేదా, ఇందులో లేదు. ఆ మణిపూర్ ఏంటంటే చుట్టూ కొండ ప్రాంతం అండి, 95% కొండ ప్రాంతం, 5% మాత్రమే వ్యాలీ అంటారు. అక్కడ ఇంఫాల్ నది ఉంటుంది. హిందువులంతా ఆ 5% ప్రాంతంలోనే ఉంటారు. ఈ 95% మొత్తం ఈ క్రైస్తవులు ఉండేది. అంటే వాళ్ళు ముందు నాగాస్, కుకీస్, చిన్స్ వీళ్ళు ఉండేది. వాళ్ళందరూ మతం మారిపోయి ఇప్పుడు ఇది అయిపోయారు. అక్కడున్న కుకీ చిన్స్ వాళ్ళు దాదాపు 50% కొండ ప్రాంతాలు వాళ్ళ కింద ఉన్నాయి. మిగిలిన 45% ఈ నాగా క్రిస్టియన్స్ కింద ఉన్నాయి. అయితే నాగా క్రిస్టియన్స్, కుకీ క్రిస్టియన్స్కి వాళ్ళ పెద్ద సఖ్యత ఉండదు. ఈ కుకీల్ని కుకీ, చిన్ అండ్ జో అని మూడు పేర్లతో పిలుస్తారండి. సో కాబట్టి నీ కుకీ అంటే వాళ్ళు చిన్, జో అని కూడా అర్థం. అట్లాగే మిజోలు కూడా వీళ్ళే. మిజోరంలో ఉన్నది మొత్తం 100% వీళ్ళు ఈ కుకీ జోలే. వీళ్ళు కుకీ, చిన్, జోలే. ఈ కుకీ, చిన్, జో ఈ క్రిస్టియన్లు వీళ్ళు 3 దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారండి. అటువైపు మ్యాన్మార్ అంటే బర్మా, ఇటువైపు బంగ్లాదేశ్. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఈ 3 ప్రాంతాలను కలిపి మాకు క్రిస్టియన్ దేశంగా ప్రకటించాలి. దీనికి అమెరికా సపోర్ట్ ఉంది. సో మీరు గత మేలో మన ఇంతకుముందు ప్రధానమంత్రి షేక్ హసీనా ఆవిడ ఒక స్టేట్మెంట్ చేశారు. నా దగ్గరికి ఒక తెల్లతను వచ్చాడు. తెల్లతను అంటే అమెరికా, ఆమె యుఎస్ అని చెప్పలేదు. వచ్చి ఇట్లా మీ బే ఆఫ్ బెంగాల్లో కానీ మీ దేశంలో మేము ఎయిర్ బేసెస్ పెట్టుకుంటాము. సో అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి అని ఆవిడ చెప్పారు. 3 నెలల్లోనే ఆవిడ్ని ఏమంటారు అది రిజర్వేషన్ అని చెప్పి ఏదో గందరగోళం చేసి పదవీచ్యుతిని చేసి ఇప్పుడు మన దేశంలో ఆమె తలదాచుకున్నాం. సెప్టెంబర్లో అంటే ఇప్పుడు నవంబర్ కదా, 2 నెలల క్రితం మిజోరం ముఖ్యమంత్రి లాల్డు హోమా, ఆయన పేరు లాల్డు హోమా, ఆయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి ఇండియానా పోలీస్లో ప్లస్ మిగిలిన చోట్ల కూడా ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా మన జాతి 3 దేశాల్లో విభజించబడింది, మన జాతి కోసం మనంతా కలవాల్సిన అవసరం ఉంది. ఇండైరెక్ట్గా హింట్ ఏంటంటే మనం ఒక క్రిస్టియన్ అక్కడ కంట్రీని ఏర్పాటు చేయాలి అనేది. వాళ్ళ జనాభా మొత్తం కలిపితే 30 లక్షలు అండి ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు మొత్తం. ఆ కుకీ చిన్ వీళ్ళు వాళ్ళంతా క్రిస్టియన్లు. వాళ్ళకి అంటే 30 లక్షలు ఉన్న జనాభా వాళ్ళు ఒక దేశాన్ని కోరుకుంటున్నారు. అది సమంజసం, న్యాయబద్ధం, అది వదిలేసేయండి. మాకంటూ ఒక దేశం కావాలి, మేము కుకీ చిన్ క్రిస్టియన్లం అని 30 లక్షలు ఉన్న వాళ్ళు కోరినప్పుడు 110 కోట్లు ఉన్న హిందువులు కోరటం తప్ప? ఎవరు కాదనలేరు అసలు ఈ డిమాండ్ని. సో ఇది హిందువులకి స్వదేశం ఏర్పడినంత వరకు హిందూ మతానికి, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఇన్ని వేల సంవత్సరాలు వచ్చిన ఈ నాగరికత బట్టగట్ ఏదో అంటారు కదా, మనది మనుగడ ఉండదు, బ్రతికి బట్టగట్టలేదు. అది జరగకపోతే 2021 సంవత్సరానికి అంటే ఇంకొక 70 ఏళ్ళలో హిందూ మతం అనేది మీరు మిగిలిన మతాలు ఏదైతే చచ్చిపోయాయో ఆ మతాల్లాగానే మరో 70 సంవత్సరాలు. సో ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు ట్రంప్ గెలిచాడు కదా అమెరికాలో, అతని ప్రభావంతో ఇక్కడ మళ్ళీ దేశం విడిపోయే అవకాశం ఉంది. భారతదేశంలో క్రిస్టియన్స్ మీరు అన్నట్టు అది ఆయన చేయరు. ఎందుకంటే ట్రంప్ అతను హిందూ, ఆయన వ్యతిరేకి కాదండి ట్రంప్. ఎందుకంటే ఆయన ఒక్కడే ప్రపంచ దేశాల్లో లేకపోతే ప్రపంచంలో ముఖ్యమైన రాజకీయ నాయకుల్లో ఆయన ఒక్కడే మన బంగ్లాదేశ్లో జరుగుతున్న అత్యాచారాలని ఆపండి అని డైరెక్ట్గా మీరు వాళ్ళకి చెప్పింది ఏంటంటే హిందువుల మీద అత్యాచారాలు జరిగితే మేము సహించము అని చెప్పింది ఆయన. ఎలక్షన్ ముందు 20 రోజుల ముందే ఆయన ట్వీట్ కూడా చేశారు,
భారత ప్రధాని అది ఖండించలేదండి, అవును. కానీ ఆయన ఖండించారు. ట్రంప్ ఖండించాడు, ట్రంప్ ఖండించారు. మాజీ అధ్యక్షుడిగా అప్పట్లో. సో ఇప్పుడున్న గొప్ప నాయకుల్లో ఆయన ఒక్కడేనండి. హిందువులకి కొద్దిగా హిందువుల సమస్యలను అర్థం చేసుకున్న నాయకుడు ఆయన ఒక్కడే. ప్రధానమంత్రి మోదీ కాదు, లేకపోతే ఈ అమిత్ షా కాదు, లేకపోతే ఈ మోహన్ భాగవత్ కాదు, వీళ్ళు ఎవరు కాదు. వీళ్ళు ఒక్కళ్ళైనా ఖండించలేదు కదా. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎలా ఉంటుందో మనం చెప్పలేము, కానీ మనం అడిగినప్పుడు హిందువులు అడిగితేనే ఇది జరుగుద్ది. ఓకే, హిందువులు అడగకుండా మనం ఏదో జరుగుతూనే ఉంది కదా అని అనుకుంటే ఏముంటుంది చెప్పండి. అంతర్గతంగా డిమాండ్ రావాలి, దేశంలో డిమాండ్ రావాలి. హిందువులు ఇప్పుడు ఆకలయ్యేవాడు అడగాలి, కానీ ఇప్పుడు మన తెలుగు సామెత ఉంది కదా, మన పిల్లవాడు ఏడవకపోతే అమ్మాయినా పాలు పట్టదని సామెత, అడగదు అమ్మాయినా అమ్మాయి పెట్టదని ఉంది కదా. మరి మనం అడగకపోతే మరి ఎవరు ఇస్తారు? మన దేశం కోసం, మన స్వదేశం కోసం మన హిందువులు మనం పోరాడాలి. అది జరిగినప్పుడే హిందూ మతం నిలబడుతుంది, మన సంస్కృతి నిలబడుతుంది, మన నాగరికత నిలబడుతుంది. సో ఇది జరగాలంటే మరో స్వాతంత్ర ఉద్యమం లాగా రావాలి హిందూ ఉద్యమం. తప్పకుండా రావాలి. అది నేను అనేది అంటే హింసాత్మకంగా కాదు, మీరు పూర్తిగా శాంతియుతంగానే జరగాలి, న్యాయబద్ధంగా శాంతియుతంగా మనం జరగాలి. హిందువులకు అనేది ఒక స్వదేశం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.